ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మౌనం వహించడం పార్టీ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే కవిత అరెస్ట్ను బీజేపీ పొలిటికల్ స్టంట్గా రేవంత్ రెడ్డి అభివర్ణించినప్పటికీ బీఆర్ఎస్ చీఫ్ స్పందించకపోవడం రాజకీయ నేతలందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కవిత అరెస్టు ఎంపీ ఎమ్మెల్యేల ఫిరాయింపులు రాబోయే లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలపై ప్రభావం చూపుతుండటంతో బీఆర్ఎస్ క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. కానీ కేసీఆర్ మౌనం ఆ పార్టీ నేతలను కలవరపెడుతుంది. అయితే కవిత కేసు విషయంలో న్యాయ పోరాటపై దృష్టి సారించడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి పనితీరు కనబరిచేలా చూడటంపైనే కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించారని పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాములు అందిస్తారు. రాములు, ఓవర్ టు యు. దీపిక, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. నిన్న ఢిల్లీ నుంచి తిహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఏప్రిల్ 9వ తేదీ వరకు తిహార్ జైల్లో శిక్షను అనుభవిస్తారు. అయితే ముఖ్యంగా ఓవరాల్గా గత 2 సంవత్సరాలుగా ఈ కేసుల విషయంలో మనం ఒకసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం మొన్న ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు అదే రాత్రి కవితని ఢిల్లీకి తరలించారు. తెల్లారి 16వ తేదీన రౌజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత ఈడీ కస్టడీకి తీసుకున్నారు. 2 విడతలుగా కస్టడీకి తీసుకున్న కవితని ఎట్టకేలకు నిన్న చివరిగా మళ్ళీ తిహార్ జైలుకు తరలించారు. అయితే మొత్తం వ్యవహారంపై కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కవిత తండ్రి కేసీఆర్ మాత్రం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎక్కడ కూడా నోరు విప్పడం లేదు. అయితే తలనొప్పిగా మారిందని చెప్పి అనుకోవాలి. ఈ వ్యవహారం దిక్కుతోచని పరిస్థితిలో ఈరోజు కేసీఆర్ ఉన్నాడని చెప్పి కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున మా పోరాటం నిర్వహిస్తాము, మేమే శక్తివంతులం అమ్ముతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున మీడియా సమావేశాల్లో కానీ బహిరంగ సభలో కానీ చెప్పాడు. ఈ కేడీలు మోడీలు ఏం చేయలేవు, ఈ ఈడీలు సిబిఐలు ఐటీలు ఇవన్నీ మమ్మల్ని ఏం చేయలేవని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గత 9.5 సంవత్సరాల పాటు అధికారం ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో పోషిస్తూ ఉన్నాడు. ఈ ప్రతిపక్ష పాత్ర పోషించిన తర్వాత తాజాగా కేసీఆర్ను లిక్కర్ కేసు వెంటాడుతుందని చెప్పి అనుకోవాలి. కవిత ఓన్లీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పటికీ కేసీఆర్ కుటుంబాన్నే ఈ కేసు వెంటాడుతుందని చెప్పి మనం అనుకోవాలి. మొత్తంగా దాదాపు 15 నెలల నుంచి సిబిఐ పేరుతో ఈడీ పేరుతో విచారణకు పిలిచి విచారిస్తున్న సమయంలో కూడా కేసీఆర్ కనీసం నోరెత్తు మాట చేయలేదు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కనీసం మీడియా సమావేశానికి వచ్చి ప్రత్యక్షంగా మాత్రం ఎక్కడ కూడా చేయకుండా కేవలం 2 బహిరంగ సభల్లో మాత్రమే ఈరోజు కేసీఆర్ మాట్లాడడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుంది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్న విషయాలు ఆయన మాత్రం మాట్లాడుతున్నారు. కానీ కవిత అరెస్ట్ విషయంలో కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు అక్కడక్కడ సభలలో మీడియా సమావేశాల్లో బీజేపీ వైఖరిని ఎండగడుతూ కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై బీఆర్ఎస్ను రాజకీయంగా దెబ్బతీయాలన్న దాంతో ఈ విధమైన చర్యలు చేపడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నప్పటికీ అధికారికంగా మాత్రం మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత కేసీఆర్ తన సొంత కూతురు మరియు పార్టీ ఎమ్మెల్సీ కవిత విషయంలో మాత్రం ఇంత పరిణామాలు జరుగుతున్నా కూడా ఎక్కడా నోరు మెదపడం లేదు, అయోమయంలో ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కనుక బయటికి వచ్చి కేసు అక్రమం అని చెప్తే ఒక రకంగా ఉంటుంది, అక్రమం అని చెప్పకుండా మిగతా విషయాలు ఏ కూడా చెప్పలేని విషయంలో పరిస్థితి ఉంది. కానీ ఎట్టకేలకు మొన్న ఇదే కేసు విషయంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయం తరలించిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత మాత్రం గతంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ విషయంలో కానీ ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ సందర్భంగా కేవలం ప్రకటనతో ఖండిస్తూ అందులో కవిత పేరును కూడా పొందుపరచడం జరిగింది. అంతే తప్ప అధికారికంగా మీడియా ముందుకు వచ్చి నేను కాంగ్రెస్ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా పెద్ద శక్తిగా ఎదుగుతాము, ఆపు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెసు, తమిళనాడు ఇవన్నీ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతామని చెప్పిన కేసీఆర్ కేవలం ఈరోజు ఒక అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పరిణామం తర్వాత ఓన్లీ ప్రెస్ నోట్ ద్వారా మాత్రమే ఆయన ఖండించడం జరిగింది తప్ప అధికారికంగా మీడియా ముందుకు వచ్చి ఎక్కడ కూడా ఖండించలేదు. కానీ అదే వచ్చే ఈ అరెస్ట్ పర్వం ఒకటి, తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం,
తర్వాత ఔటర్ రింగ్ రోడ్ టోల్ వసూళ్ల ప్రమేయం, ఇవన్నీ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను వెంటాడుతూ ఉన్నాయి. దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో కొన్ని పియర్స్ కుంగుబాటు, ఇలాంటి పరిణామాలు కూడా ఈరోజు కేసీఆర్ను వెంబడిస్తున్నాయని చెప్పి అనుకోవాలి. ఇది వచ్చే లోక్సభ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఇవి అన్ని ప్రభావం కూడా రేపు లోక్సభ ఎన్నికల్లో చాలా ఘోరమైన పరిస్థితి ఎదురుదీసే అవకాశం ఉందనుకోవాలి. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కనీసం బిడ్డ అరెస్ట్ అయితే కనీసం ఖండించలేదు, అరెస్ట్పై స్పందించలేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మాట్లాడడం జరిగింది. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఈ వ్యవహారంపై మాట్లాడుతూ బిడ్డ అరెస్ట్ అయితే ఎందుకు కేసీఆర్ నోరు మెదపడం లేదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఇవన్నీ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కేసీఆర్ ఇది వచ్చి మీడియా ముందుకు వచ్చి రాజకీయంగా విమర్శలు చేయడం కన్నా కేవలం న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా న్యాయ పోరాటమే పరిష్కార మార్గం అని చెప్పి ఈరోజు ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్న కపిల్ సిబాల్ తదితర అడ్వకేట్తో మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన అడ్వకేట్లు మోహిత్ రావు, అదేవిధంగా ఇంకా ఇతర సోము భరత్ లాంటి అడ్వకేట్స్తో ఎప్పటికప్పుడు ఢిల్లీలో ఈ పరిణామాలపై మాట్లాడుతూ, తర్వాత ఢిల్లీలోనే కేసీఆర్ తల్లి శోభ కూడా కవిత ఈడీ అరెస్ట్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించి రావటం, హరీష్ రావు, కేటీఆర్, మాజీ మంత్రులు సత్యవతి రాథోడు, ప్రశాంత్ రెడ్డి, ఇతర కొంతమంది రాజ్యసభ సభ్యులు, ఎంపీలు కూడా ఢిల్లీలో ఉండి ఈడీ కార్యాలయం వద్ద తన భర్త అనిల్కు మద్దతుగా నిలబడి సంఘీభావంగా నిలబడి ఈరోజు ఉండటం జరుగుతుంది. కానీ కేసీఆర్ మౌనం వెనుక అర్థాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం ఊహించలేకపోతా ఉన్నారు. ఇతర రాజకీయ పార్టీలు కూడా పదే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి పదే కామెంట్లు చేస్తున్నా కూడా అవన్నిటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కేసీఆర్ కవిత విషయంలో మాత్రం ఎక్కడ కూడా బయటికి నోరు మెదపడం లేదు. కాబట్టి ఈ కేసులో ఏం మాట్లాడినా కూడా మళ్ళీ ఆయన మెడకే ఉచ్చు బిగిసేలా ఉందని జాగ్రత్తలు తీసుకుంటానని కూడా మరోవైపు చర్చ జరుగుతూ ఉంది. రేపు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి, అభ్యర్థులను ఏ విధంగా ప్రచారం చేయించుకోవాలి, దానిపైన మాత్రం ఆయన ఎర్రబెల్లిలోని ఫామ్ హౌస్లో కొంత దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంక భవిష్యత్తులో వచ్చే వారంలో ఈ పంట ఎండిపోయిన రైతు కుటుంబాలను పరిశీలిస్తారని చెప్పి ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారని చెప్పి నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికల సందర్భంగా వచ్చే నెల 13వ తేదీన ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకారం చేవెళ్లలో భారీ బహిరంగ సభకు కేసీఆర్ సిద్ధమవుతా ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంగా కవిత విషయంలో మాత్రం ఆయన మౌనంగా ఉన్నాడు. కేవలం రాజకీయ విమర్శలు చేయటం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కన్నా కేవలం న్యాయ పోరాటం ద్వారానే ఈ కేసును ఎదుర్కోవాలన్న ఉద్దేశంతో మౌనంగా ఉన్నారని చెప్పి రాజకీయ వర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీపిక. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.